My dears, welcome to my class. I think you are able to understand what I am teaching. This class may be more useful to you. I have already started teaching tenses, in which I have already taught you the usage of tense, particularly simple present tense. Now I am going to explain you the key words which are helpful to us in answering a question, particularly in examinations. అంటే మనం ఎగ్జామినేషన్స్లోకి రాసేటప్పుడు ఈ టెన్స్ ఇది అని ఐడెంటిఫై చేయడానికి ఏమైనా క్లూస్ ఉన్నాయా, ఆ క్లూస్ మనకి ఎట్లా ఉపయోగపడతాయి అనే విషయం గురించి నేర్చుకుందాం. అంటే బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, I have already taught you the uses of the tense. Now I am going to teach you the key words which are generally found in simple present tense that are useful to us in identifying the tense and in writing the correct answer. మీకు అర్థమవుతుందండి. ఏంటంటే ఆ యొక్క కీవర్డ్ని బట్టి మనం కొంతవరకు ఆధారపడవచ్చు. అంటే ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇదే బేస్ అనేది మనం ఉండదండి. ఇంచేతంటే కీవర్డ్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు అస్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్, కొంతవరకు మాత్రమే. ఇక్కడ టెన్స్ కంటే సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంచేతంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. జనరల్లీ దీస్ ఆర్ ది కీవర్డ్స్. చూడండి, యూజువల్లీ, ఆల్వేస్, జనరల్లీ, రెగ్యులర్లీ, డైలీ, ఆఫెన్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, every month, every year, every Sunday, sometimes, frequently, occasionally, on Mondays అని మనం చెప్పుకున్నాం. చూడు, we generally meet on Mondays and every Monday. We generally meet on Mondays. He always helps me. Here you see, he regularly attends the meeting. He regularly attends the meeting. I read the Hindu daily. Isn't it? He often meets me and తరచుగా. Suppose we meet every day, we meet every week, he helps me every month, he visits us every year. Like this, these are the words which are helpful to us in identifying the tense, particularly simple present tense. అయితే ఇక్కడ చిన్న విషయంలో చెప్తాను చూడండి. తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఎఫర్మేటివ్ అండి. నెగిటివ్కి వస్తే నెవర్, హీ నెవర్ హెల్ప్స్ మీ, సెల్డమ్, ఏ బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్, రేర్లీ, హీ రేర్లీ అటెండ్స్ ది మీటింగ్, హార్డ్లీ, హీ హార్డ్లీ స్పీక్స్, స్కేర్స్లీ, హీ అటెండ్స్ ది అంటే ఈ నెవర్, సెల్డమ్, రేర్లీ, హార్డ్లీ, స్కేర్స్లీ అనేటువంటి వర్డ్స్ మనకి నెగిటివ్ ఇండికేటర్స్ అన్నమాట. వాడు ఎప్పుడు రాడండి, ఈ నెవర్ కమ్స్, మురిగే కుక్క కరవదండి, బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్, ఇట్లాగా నెగిటివ్ ఇండికేటర్స్ ఉంటాయి. అయితే ఈ వర్డ్స్ని బట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఐడెంటిఫై చేయగలం. కాకపోతే ఇక్కడ సపోజ్ ఇక్కడ వర్డ్ ఇచ్చానండి, నెవర్ ఇచ్చానండి, నెవర్ ఇచ్చాను. చాలా జాగ్రత్త ఆలోచించడమ్మా. హరిశ్చంద్ర నెవర్ స్పోక్ ఏ లై. మరి అక్కడ మరి స్పీక్స్ ఎందుకు అనలేం? లేదు, హరిశ్చంద్ర ఆల్వేస్ టోల్డ్ ది ట్రూత్. టోల్డ్ ఏంటమ్మా? టోల్డ్ అంటే సత్యమునే పలికెను. ట్రూత్. హరిశ్చంద్రుడు ఎప్పుడు సత్యమునే పలికాను అంటే హరిశ్చంద్ర ఆల్వేజ్ స్పోక్ ది ట్రూత్. ఇక్కడ ఆల్వేజ్ అనే వర్డ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నారు, ఇక్కడేమో పాస్ట్ టెన్స్ రాస్తున్నారు. అంటే మీకు చెప్పింది అదే, టెన్స్ కంటే సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని దీస్ ఆర్ ది వర్డ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు యూ ఓన్లీ అప్ టు సమ్ ఎక్స్టెంట్. డోంట్ కంప్లీట్లీ రిజిడ్లీ బిలీవ్ దిస్. ఇంచేతంటే ఇవి ఇండికేటర్స్ మాత్రమే, కానీ అన్నిసార్లు ఇవే ఫాలో అవ్వాలని ఏమీ లేదు. అంటే ఈ టెన్స్ కంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కంటే అంటే ఇక్కడ ఇచ్చిన టెన్స్ కంటే మన సెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పింది కదా, ఏమన్నాం, నెవర్ అన్నాం, లేకపోతే ఆల్వేజ్ అన్నాం. ఇక్కడ ఆల్వేజ్ అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడమన్నాను. ఈ ఆల్వేజ్ హెల్ప్స్ మీ, బాగానే ఉంది, హెల్ప్స్ రాసాం. కానీ హరిశ్చంద్ర ఆల్వేజ్ స్పోక్ ది ట్రూత్
అక్కడ స్పీక్స్ బదులు ఏమన్నాం, స్పోకెన్. అంటే అక్కడ మరి సార్ ఇక్కడ మరి సింపుల్ ప్రజెంటెన్స్లో వాడమన్నారు, అక్కడ మరి సింపుల్ పాస్టర్స్లో వాడుతున్నారు అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ హియర్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు సెన్స్ దాన్ దట్ ఆఫ్ టెన్స్. ఇంకో విషయం ఏంటంటే సమ్ టైమ్స్ ఏ ఇండికేటర్స్ ఉండవు, ఏ ఇండికేటర్స్ లేకపోయినప్పటికీ కూడా యూనివర్సల్ రూల్స్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కొన్ని రూల్స్ చెప్పుకున్నాను మీకు. ప్రజెంట్ హ్యాబిట్స్ కానివ్వండి, ప్రజెంట్ రెగ్యులర్ యాక్షన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో చాలా మీకు ఈజీగా చేసేది ఏంటంటే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, యూనివర్సల్ ట్రూత్ విషయంలో డెఫినెట్గా యూ షుడ్ గో ఫర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి, వాటర్ ఇక్కడ చూడండి, వాటర్ బాయిల్ బ్రాకెట్లో ఇచ్చి at 100 degrees Celsius ఇచ్చాను. ఇక్కడ సూటబుల్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ రాయమన్నారు. అంటే వాటర్ బాయిల్స్ రాయాలి, బికాస్ దిస్ ఇస్ ఆల్వేస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఓన్లీ. యు షుడ్ నాట్ గో ఫర్ ఎనీ అదర్ టెన్స్. అదేవిధంగా చూడండి, దిస్ సన్ ఇన్ బ్రాకెట్ రైజ్ ఇచ్చాను, రైట్ సూటబుల్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అన్నా. దిస్ సన్ rises in the east. As the sun is subject third person singular, we have to go for rises. That is what I told you in the previous class. And the addition of s or es to the verb ani kadandi. అంటే the sun rises in the east అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కీవర్డ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి, కానీ కంప్లీట్గా డిపెండ్ కాకూడదు, ఫ్లెక్సిబుల్గా ఆలోచించాలి. ఇక్కడ చూడండి, మనకి తెనాలి రామలింగ గారి కథలు తెలుసు. తెనాలి రామలింగం నెవర్ ఫెయిల్డ్. ఇక్కడ నెవర్ ఉంది కదా అని ఫెయిల్స్ రాయకూడదండి. అంటే అక్కడ ఉన్నటువంటి టెన్స్ని బట్టి, అక్కడ సందర్భాన్ని బట్టి, అక్కడ సెన్స్ని బట్టి మనం వాడుకోవాలి. అర్థమైందండి. తర్వాత తెనాలి రామలింగన్ ఆల్వేజ్ హెల్ప్డ్ శ్రీకృష్ణదేవరాయ. అక్కడ హెల్ప్డ్కి వెళ్ళాం, కానీ ఇక్కడ సింపుల్ ప్రెజెంటెన్స్లో రాయమన్నారు కదా అని హెల్ప్స్ అని రాయకూడదు. కాకపోతే దీస్ ఆర్ ది వర్డ్స్ విచ్ ఆర్ జనరల్లీ హెల్ప్ఫుల్ టు యూ, దట్ ఈస్ ఓన్లీ ది రీజన్ దీస్ ఆర్ గివెన్ హియర్ అండ్ దర్. అర్థమైందండి. యూజువల్లీ, ఆల్వేజ్, జనరల్లీ, రెగ్యులర్లీ ఈ వర్డ్స్ అని చదవండి. ఇవన్నీ నెగిటివ్ ఇండికేటర్స్ అన్నమాట. ఆమె అతి కష్టమైన మాట్లాడుతున్నాయి. షీ హార్డ్లీ స్పీక్స్. వచ్చి మాట్లాడు, ఈ రేర్ అటు మీటింగ్ చాలా తక్కువ వస్తాడు, ఈ రేర్లీ అటెండ్స్ మీటింగ్. నువ్వు చెప్పాను కదా, బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్, ఈ నెవర్ హెల్ప్స్ అదర్స్. ఇట్లా రాసుకోండి. ఇది ఏంటంటే ద కీవర్డ్స్ గివెన్ అబవ్ ఆర్ జనరల్లీ ఫాలోడ్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫాలో అవుతాం, కానీ హౌవర్ దే ఆర్ ఫాలోడ్ అకార్డింగ్ టు ది సెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టెన్స్. మనకి ఇక్కడ టెన్స్ కంటే సెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ సరదా కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం చిన్నగా. అంటే గణేష్ ఇన్ బ్రాకెట్స్ హెల్ప్ మీ ఆల్వేజ్ అన్నాడు. ఇక్కడ గణేష్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనం V1 రాయాలి, కాబట్టి గణేష్ హెల్ప్స్ సింపుల్ ప్రెజెంట్ ఇంచిత ఆల్వేజ్ అనేటువంటి వర్డ్ మనకి అక్కడ ఇండికేటర్లు ఇచ్చారు కాబట్టి అర్థమవుతుందన్న. నెక్స్ట్ చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ అని ఎవ్రీ సండే, ప్రతి సండే మాకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. ఇక్కడ హ్యావ్ అనేది ఇక్కడ హ్యావ్ వస్తుంది. ఎంచేత ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాస్ వచ్చి ఉండేది, కానీ దిస్ ఇస్ నాట్ థర్డ్ పర్సన్ సింగులర్, దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ పర్సన్. అంటే ఓన్లీ సండే ఎగ్జాంపుల్ అంటే జరుగుతుంది. మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి కేవలం అర్థం అవడం కోసం ఒక సింపుల్గా చేసేటువంటి ప్రయత్నం ఇది. చూడండి, బార్కింగ్ డాగ్ సెల్డమ్ డాష్ బయటనిచ్చాను. మురిగే కుక్క కరవదు. బార్కింగ్ డాగ్ సింగులర్ కాబట్టి బైట్స్ బిట్ ఇవ్వలేదు. అంటే మీకు ఎగ్జామినేషన్ ఏం చేస్తారు, ఇక్కడ ఏ హెల్ప్స్, బి హెల్ప్డ్, సి హ్యాస్ హెల్ప్డ్ అని కొన్ని ఆప్షన్స్ ఇస్తారండి. ఆ ఆప్షన్స్లో వెళ్ళేటప్పుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చూస్ చేసుకోవాలి. అర్థమవుతుందన్న. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా అంతే, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అని ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తారు. అంటే ఇది అప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ది రైట్ ఆప్షన్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్, ఇక్కడ బైట్, బిట్ అని 4 ఆప్షన్స్ ఇస్తారు. వీ హ్యావ్ టు గో ఫర్ ది రైట్ ఆప్షన్. ఇక్కడ చూసినట్లయితే సమ్ టైమ్స్ సి ఈజ్ ఆబ్సెంట్ మైండెడ్. కొన్నిసార్లు ఆమె ఆబ్సెంట్ మైండెడ్గా ఉంటుంది. ఇక్కడ బి అంటే బీ ఫామ్, వన్ ఆఫ్ ది బీ ఫార్మ్స్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్లో ఏదో సూటబుల్ బీ ఫామ్ యూ హ్యావ్ రైట్ యాజ్ ఇట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్. అర్థమవుతుంది మీకు. సమ్ టైమ్స్ సి ఈజ్ ఆబ్సెంట్ మైండెడ్, సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు. కాబట్టి ఇది కూడా మనకి సింపుల్ ప్రెజెంటెన్స్లో వస్తుంది.
కానీ ఇక్కడ మాత్రం మరీ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనకి ఇక్కడ క్లాష్ ఎక్కడ వస్తుందంటే ఎక్కువగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోను సింపుల్ పాస్ట్ టెన్స్లోను వాడుతూ ఉంటాం. ఎందుచేతంటే పాస్ట్ రన్నింగ్ జరిగేటప్పుడు ఈ యొక్క సేమ్ వొకాబులరీ అంటే సేమ్ కీవర్డ్స్ మే బి రిపీటెడ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఓన్లీ. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ లైక్ దిస్. నౌ అండ్ దెన్ ద క్వశ్చన్స్ మే బి సెలెక్టెడ్ లైక్ దట్ టు మేక్ యూ ఫీల్ కన్ఫ్యూజ్డ్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ పెట్టాలని చేయడం జరుగుతుంది. అందుకనే బ్లైండ్గా పట్టుకోండి. దీని విషయం తర్వాత చూద్దాం. అంటే ఇన్ని కీవర్డ్స్, ద కీవర్డ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు యూ టు ఐడెంటిఫై ద టెన్స్ అండ్ రైట్ ద సూటబుల్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. అదవుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు హీ నెవర్ స్పీక్స్ ది ట్రూత్, అది ఎప్పుడు నిజం చెప్పడండి. ఈ నెవర్ అనేది నెగిటివ్, స్పీక్ వచ్చింది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి స్పీక్స్. అక్కడ ఏమొస్తాడు? ఏ స్పీక్, బి స్పోక్, హ్యాజ్ స్పోకెన్, డి విల్ స్పోక్ అని 4 ఆప్షన్ ఇస్తాడు. వీ హ్యావ్ టు గో ఫర్ ది రైట్ ఆప్షన్. ఇక్కడ ఈ రెండు మీకు ముందే చెప్పాను. ఇక్కడ ఏ ఇండికేటర్స్ ఉండవు. ఏ ఇండికేటర్స్ ఉన్నాను లేకపోయినాను సైన్స్ అండ్ యూనివర్సిటీ వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓన్లీ. కాబట్టి ఏంటంటే వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius, దట్ ఇస్ సైంటిఫిక్ ట్రూత్. అక్కడ నో నీడ్ ఆఫ్ రైటింగ్ ఎనీ ఇండికేటర్. హియర్ ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, that is universal truth. There is no need of writing any indicators. My dear friends, now what I am going to tell you is that మనకి ఏం చెప్పుకున్నాం, ఒక టెన్స్ యూసేజ్ చెప్పుకున్నామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని ఇండికేటర్స్ నేర్చుకున్నాం. రేపటి క్లాస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే స్ట్రక్చర్ రాయటం, ఎగ్జాంపుల్స్. స్ట్రక్చర్, ఎగ్జాంపుల్స్ అంటే ఎఫర్మేటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుంది, ఇంటరాగేటివ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది. ఒక సెంటెన్స్ని తీసుకుని 5 రకాలుగా మనం రాయడం. 5 రకాలుగా కూడా 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. హీ గోస్, హీ డస్ నాట్ గో, వేర్ డస్ హీ గో, డస్ హీ గో, డజంట్ హీ గో, షీ ఈజ్ ఎ నర్స్, షీ ఈజ్ నాట్ ఎ డాక్టర్, వాట్ ఈజ్ షీ, ఈజ్ ఏ నర్స్, ఈజ్ ఏ డాక్టర్ అనే ప్రతి దాన్ని కూడా మనం స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం. ప్లీజ్ బీ అలర్ట్. మనం ఆల్రెడీ చెప్పాను మీకు ఎడిషన్ ఆఫ్ SRES గురించి కానివ్వండి, ఒక వీడియో ఉంది. తర్వాత 29, 30, 31 ఈ వీడియోస్ మీరు బాగా చూడండి. ఇంకోటి ఏంటంటే ఎబ్రివేషన్స్ ఒకసారి చూస్తే మనం నెక్స్ట్ జర్నీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ వరకు ఒక టర్మ్ అండి. ఇక్కడి నుంచి టెన్స్ దగ్గర ప్లీజ్ బీ అలర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.